హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఇక్కడ చూపిస్తున్నానండి కార బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. ఈ వీడియోలో మా అమ్మగారు ప్రిపేర్ చేస్తున్నారు, అది నేను మీకు చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి మా అమ్మగారి ఇంట్లో. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అండ్ అలాగే ఒక తోటలా ఉంటుందన్నమాట వీళ్ళ ఇంటి దగ్గర. సో అలా ఓపెన్ స్పేస్లో చేయాలనుకుంటున్నాను ఈరోజు. సో మా అమ్మగారు అయితే ఇలా పొయ్యి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుంటున్నారు. ఈ లోపల మనం ఇక్కడ మిగతా గార్డెన్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుందామని ఇలా అంత వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా చెట్లు ఉంటే మనకి చాలా చల్లగా, చాలా ఓపెన్ స్పేస్లో ఇలా చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను అండి. ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నారు. శనగపిండి తీసుకొని ఇలా ఒక గ్లాసు మనం తీసుకున్న తర్వాత దాన్ని బాగా జల్లించుకుని ఇలా సైడ్కి పెట్టేసుకోండి. జల్లించి పెట్టుకున్న తర్వాత దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి. మా అమ్మగారు ఇది ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటారు, బియ్యం పిండి వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు. మనకి మార్కెట్లో కూడా దొరుకుతుందండి. సో కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా వస్తుందండి. క్రిస్పీగా వస్తే చూడండి, ఇలా ఒక గ్లాస్ శనగపిండికి మనకి పావు గ్లాసు మనం బియ్యం పిండి వేసుకుంటే చాలు. అంతేనండి. అవి రెండు పిండిల్ని ఇలా బాగా ఇంత కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఒక సట్రం తీసుకున్నారు, ఇలా హోల్స్ ఉండాలండి. తీసుకుని దానిపైన పిండి వేసుకొని ఒక దేంతో అయినా మీకు పైన అలా ఒత్తుతూ మెల్లగా ఒత్తుతూ ఉండాలన్నమాట. అలా కిందకి జారి పడుతూ ఉంటాయి, ఆ హోల్స్లోంచి జారి పడుతూ ఉంటుంది పిండి. అప్పుడు మనకి అలా రౌండ్గా అయితే మనకి బూందీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది మాత్రం చూసుకుని చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలండి. కొంచెం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనకి బూందీ అనేది చాలా రౌండ్గా వస్తుంది. లేకపోతే మనకి ఏమవుతుందంటే తప్పడగా వస్తుంది, క్రిస్పీనెస్ కూడా ఉండదు. ఇలా వేగిన తర్వాత మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకుని వెంటనే మనం ఇక్కడ సాల్టు, కారం వేసుకుని అలా కలిపేసుకోవాలండి. కొద్దిగా కారం వేసుకుని ఎప్పటికప్పుడే అండి, మీరు ఎప్పుడు వేసుకుని తీసేసుకుంటారో అలా వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు, కారం అంతా చల్లేసుకుంటే అది బాగా పట్టుకుంటుంది అనమాట. బూందీకి అయితే బాగా పట్టుకుంటుంది మనకి. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మిగిలిపోతుంది కదా, సట్రం పైన మిగిలిపోయాక దాన్ని మొత్తం ఇలా మళ్ళీ గిన్నెలోకి తీసేసుకొని సట్రం అయితే మళ్ళీ కడిగేసుకోవాలి, అంటే వాష్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడే మనం ఇది చేసుకోవాలండి. ఎప్పుడు తీసుకున్న వెంటనే మనం ఇలా కడిగేసుకోవాలి. ఈ సట్రం కనుక మీకు అవైలబుల్ లేకపోతే మీరు ఏదైనా హోల్స్ ఉందా తీసుకోవచ్చు. సో ఇది రిపీట్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ని. సో మనం వెంటనే తీసేసుకుని మళ్ళీ దాంట్లో ఉప్పు, కారం వేసుకొని, ఇది మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకుంటేనే అది బాగా పడుతుంది. లేకపోతే వదిలేస్తుంది అనమాట. చల్లారిపోయినాక మీరు కలుపుకుంటే అది వదిలేస్తుంది, ఉప్పు కారంకి వదిలేస్తుంది, మనకు టేస్టీ అనేది రాదు. సో అది రిపీట్ చేసుకుంటా ఇలా చూడండి, ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుని సట్రం పైన ఉన్న పిండిని మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. సో ఇలా మనకి వేరుశనగ గింజలు, కారపూస, సో మీకు ఇష్టమైన కరివేపాకు వేసుకోవచ్చు, దంచుకున్న వెల్లుల్లి వేసుకోవచ్చు. చూడండి, ఇంత చక్కగా అయితే రెడీ అయిపోతుంది. ఉత్తి కార బూందీ తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోయే ఒక ప్రాసెస్ ఇది. మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ కారపూస ఇవంతా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇలా ఉత్త కార బూందీ తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.